మనలో ఏటకు పోయారు, ఇప్పుడు వస్తుంది ఏటకు పోయి. ఏమో ఎంతమంది పోయారు ఇలా కాదరా? ఒక్క ఏట చేయడానికి ఎంతమంది పోయారు మీరు? రాజుగాడు వచ్చేసింది. యూత్ అంటే ఎటు పోయారంటే అందరు ఆటలో చేరారు. మరి ఇంతమంది పోయినాం కాబట్టి ఆడ ఏమన్నా తెలుసా? లాస్ట్ గా అన్న ఏమన్నా తెలుసా? మీరు ఇంతమంది వచ్చారు కాబట్టి ఈ రేట్కి ఇచ్చిన అన్న అన్నాడు. అసలు ఆట మరి మీరే దిగుతారు కానీ దాన్ని నలిపినట్టు లోపల మొత్తం అది సైలెంట్ కూర్చున్నది. షెడ్లెస్ అయిపోతున్నాయి. అదే అంటే వద్దు అడిగితే వద్దు విడికే మళ్ళీ మబ్బుల్ని అన్నారు. మరి ఎడగట్టేద్దాం లోపల మనుషులు కూడా వస్తుంది. ఏం కత్తి ఏడాది కట్ చేయొచ్చు కాదు. అటు ఫ్రేమ్ అదేలే తెచ్చింది బ్యానర్ తెచ్చింది కింద ఉంది. ఏమంటా ఇది బ్యానర్ అతి చేసుకొని పొద్దున పూలు తెచ్చుకొని డైరెక్ట్ కొట్టేసుకుంటే అట్లా తెచ్చిండు బ్యానర్ అయినా రెడీ ఉంది. ఫెవిక్విక్ కూడా ఉంది. రెండు చెక్ చేసిన ఓకే డన్. లేట్ అయింది కదా చూడరా అదికైనా మంచిది. ఓపెన్ చేసి చూడరాదు. అప్పుడే వచ్చేటోళ్ళం. మళ్ళీ ఏమైంది? స్టంట్లా చిన్న స్టంట్ అయింది. అయితే గిద్ద మంది పోతే కావా స్టంట్లు? ఎగ్జైటింగ్ అంతా ఫ్లాప్ అయిందా? మనుషులు కూడా వస్తుంది ఇది. దాన్ని తీసుకోరి ఉన్నది మామనే లేడా? వచ్చింది మామ కూడా మా అన్న కలిసిపోయాడు. మామని మర్చిపోయాడు. ఓకేనా? ఇట్లా లేపి ఇట్లా పెట్టేసి కాలేదు దాని మీద. వాళ్ళకి అలవాటు కాలకు. ఓకే డన్. ఆ ఫోటో వేరు ఈ ఫోటో వేరు మళ్ళీ అది ఇది ఒకటే అనుకున్నాను. అంటే వైట్ మొత్తం మంచిగా సరిపోతానా? బరాబర్. ఏ కాదు లోపల బ్యానర్కి వస్తుంది. కొద్దిగా ఎక్కువ వచ్చింది. మంచిగా కడితే బరాబర్ వస్తాను ఫ్రేమ్ సైజు. మళ్ళీ అలా పోచమ్మ, మీ మధురమైన ప్రేమను మాకు పంచిన మీ అకాల మరణం మమ్ములను విస్మయానికి గురి చేసింది. మీరు ఇక లేరు అన్న నిజాన్ని మేము నమ్మలేకున్నాము. మీరు భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాలు మమ్మల్ని వీడలేదు. మిమ్ములను మేము మరవలేము. ఎక్కడ ఉన్నా మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు. రైట్. ఇది దాకా వస్తుందా ఫ్రేమ్? ఫుల్ ప్యాకప్ అయిపోతుంది. ఆ వైట్ పట్టి కనబడదు. సైడ్లో ఎక్కువ చాలా ఏం కాదన్న, కొద్దిగా పెద్దనే ఉంది. ఏం కాదు. లాస్ట్ ఇయర్ ఫోటో చూసినాను. వీళ్ళిద్దరు ప్లస్ ఎవరెవరు ఏడన్నా అది వేసి డ్యూటీకి పోలే బిషప్కి దాదాపు లేట్ అయితే డెకరేషన్ అంటున్నావా? మీరు లేరా రాజు? మేము డ్యూటీకి పోతే ఇంకా చేసినాక వెళ్ళిపోయారా? లేట్ అవుతుందా తొందర చూడు. రైట్. ఇది వీళ్ళిద్దరు వేసారు. ఈ డెకరేషన్ మొత్తం ఇద్దరు వేసారు. నరసింహ శేఖర్ సూపర్ వచ్చింది. అప్పుడు సేమ్ కట్అవుట్ చేశారు. ఇప్పుడు కూడా అప్పుడు ఎవరు చెప్పలేదట మంచిగా వేసారు. అవునా? ఇప్పుడు అంటున్నాడు అప్పుడు మాకు ఎవరు చెప్పలే మంచిగా వేసారు. మంచి పని నీ మంచిగా ఉందని ఎవరు చెప్పరు రా. ఏం చేసినారు అని తిడతారు. చుట్టకి చుట్టకి పెట్టేసాలి. అది టేబుల్ తెస్తే మంచిగా టేబుల్ ఏది పెద్ద టేబుల్? అదా పొద్దున అరే కుక్క మేకని కరవాలి. మేకప్ కరవడం ఏది? అదే కానీ నువ్వు కుక్క దీనికి పొడిచేదా చూడలే. కాదు లోపల ఫ్రేమ్ ఉంది. ఏం కాదారా? ఏం ఫ్రేమ్? లోపల క్లాత్ అది ఉందిగా. నువ్వేమన్నా దీనికి గట్టి ఉంటది. ఏం కాదన్నా మనకి దీన్ని రాజలింగం ఎటు చూసినా గట్టి గుంజరా మడత పోతా. అరే మళ్ళా నన్ను అనొద్దురా రే. నువ్వు రాకే మధ్య రాకే నువ్వు కిందికి వచ్చినావు. గుంజు అరే ముడతొస్తుంది. ఇట్లా పైకి వచ్చేసినావు. ఇట్లా కిందికి గుంజు వస్తా. రాజలింగం అదే వస్తుంది. అన్నీ అంటారా? నేను అనుకున్నా పూలు వస్తాయి గడి కవర్ అయిపోతుంది. నేను అందుకనే కిందికి కూడా ఇదేకు ఇదానికి కిందికి వేసేయి.
చెక్క కట్టుకుంటే చూడన్నా ఇక్కడ ఆ చెక్క కత్తుకుంది కదా కత్తుకుందా ఆ తోలు వెళ్తా చాలా డేంజర్ అది హీట్ ఉంటుంది మళ్ళీ ఎట్లా ఎట్లా రైట్ తెలీదా అరే పైన అట్టుకుందా వదలది అరే ఇది వదలది కానీ గలీజ్ కనిపిస్తారు బయటికి మరి ఇక పెట్టుడు ఎందుకు మరి ఏదో సపోర్ట్ ఉంటుందని ఇస్తున్నాం మనం మేము రైట్ పర్ఫెక్ట్ రా పర్ఫెక్ట్ ఏం కాదు పైన లైట్ పడుతుంది డౌన్ చేయరా రైట్ ఏం కాదు డెకరేషన్ వెళ్ళిపోతానా ఏం కాదు రైట్ అవన్నీ కడితే సెట్ అయిపోతుంది పేరు కూడా ఏం కాదు టైం ఎర్లీ మార్నింగ్ 6 కావస్తుంది ఇంకో 10 minutes ఉంది ఈ పొద్దున లేచి చూడు మా ఇంటికి గడప అడుగుతుంది ఎప్పుడు లేచి చదువుతుంది మీరు 5 గంటలు లేపారు వాళ్ళు ఎప్పుడు లేచారు మళ్ళీ లేపిరా నిన్న కూడా లేపిరు కదా జ్యోతి ముగ్గేసిన వీడియో తీపో తొందరలో చాలా నేను మొత్తం నీ ముగ్గుకే కామెంట్లు వచ్చినాయి జొతక్క సూపర్ అక్క నీ ముగ్గు జొతక్క సూపర్ అక్క అందరూ పెట్టారు థ్యాంక్ యూ అరే అవును నువ్వు కెమెరా చూస్తావు కదా మేము జోకులు సార్ మా జ్యోతి చూసి చెప్తాం మా కామెంట్లు అంతే కదా దీనికి కడపలో ముగ్గేస్తాను రాత్రి అందరు పడుకోరు వద్దే వద్దన్నది ఇప్పుడు అందరూ వస్తారు కదా అటు ఇటు తిరుగుతారు అందుకు ఆడదా రాత్రి వేస్తే పొద్దుట్లో పారదా పారదా ఆడది. అంటే నిజంగా రాత్రి పిల్లలు ఉన్నారు కదా దమ్ దమ్ చేస్తారు ఇప్పటికే ఈ పెయింట్ 3 సార్లు వేసాను తెలుసా క్రియేట్ చేసి 4 సార్లు వచ్చింది అదే మరి నాన్న పాప వచ్చింది నాన్న కావాలని దొక్కింది ఒకసారి అయితే తిరిచి దొక్కింది అనుకోకుండా అలవాటు కదా అందుకని నైట్ టైంలో మనం అనుకుంటే వేసి పెట్టినామంటే ఇక ఎవరు డిస్టర్బ్ చేయరు ఇక ఎట్లానే ఇక వద్దు తీ తర్వాత తీసుకుందాము అని అన్నది వద్దు మంచిగా నువ్వు ఇదంతా పోవాలి పసుపు పోతుంది అన్న కడుగుతున్నా ఆ పసుపు మొత్తం పోతుంది కలర్ ఎట్లా పోతుందన్నా పసుపు కలర్ అది అది మొత్తం పోవాలి అంటే నువ్వు కడుపు చక్క గడుగుతావు అనమాట మరి వద్దు అలా పొద్దుగాలని తొందరగా గడు అక్కడ వదిలేటట్టు వేరు స్నానంకి పోయి స్నానాలు చేస్తురా రైట్ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నా పని తొందరగా అయిపోతుంది అంతే కదా మరి 6 గంటలకు అనుకున్నాం మరి ఇక నేను దబ్బునే చేస్తే ఇక స్నానం అబ్బో ఇప్పుడు ఏ రాదు ఇప్పుడే చేస్తాయి ఇప్పుడు వేసినా అనుకో మళ్ళీ నీకు బేఫికర్ అప్పటి దాకా మరి లేకపోతే నా ఎంబడే ఉంటారు ఇక తానం చేయాలనా కానీ ముగ్గు తిప్పిస్తుందా పొద్దు పోతారు ఏమి లేచి ముగ్గు వేసిందట ముగ్గు పెట్టింది సేమ్ మళ్ళీ బ్లూ కలర్ నిన్నట్లేక ఎర్లీ మార్నింగ్ లేస్తే బ్లూ కలరే కనిపిస్తుంది మంచిగా సో ముగ్గు వచ్చేసి మరి ఇట్లా చూపిద్దాం ఇట్లా అయ్యా నా నీడనే వస్తుంది ఇట్లా ఇట్లా చూపిద్దాం ఇట్లా వస్తుంది ఇప్పుడు 3 గంటల మరి చుక్కర 3 గంటలు తెలియదు ఇగో ఇట్లా వేసింది మన గిడ కూడా వేసింది కానీ ఇంకా ఆరలే పచ్చిగా ఉంది కదా ఇగో ఇట్లా తెల్లారినాక మంచిగా క్లారిటీ కనబడుతుంది ఓ జ్యోతి చూపిస్తుంది జ్యోతి తెల్లారలే కదా చీకటి ఉంది ఇగో రాత్రి అంతా ఈయన కట్టేసినాం మా మేకను మరి అందుకని అంత మబ్బు లేదు ఎర్లీ మార్నింగ్ లేచినాక వేయాలి లేపిందే ముగ్గు కోసం మళ్ళీ అబ్బా ముగ్గు కోసం లేపారు కదా నిన్ను ఈ కథ ఏదో బాగుంది ఇక రాత్రి బ్యానర్ సెట్ చేసి పెట్టినాము ఇప్పుడు ఈయన సేమ్ ఇదే ప్లేస్లో వస్తుంది డెకరేషన్ సెట్ చేసేయాలి కట్టలు ఈయన ఉన్నాయి డెకరేషన్ ఏమైనా ఉన్నాయి మొత్తం ఇది అడిగారు హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళు మబ్బులు ఏ మబ్బులు వేసారో రాదు ఇక ఈ నుంచి మొదలు పెడితే మళ్ళీ బటన్ మొత్తం పెట్టుకోరు ఇక క్రియాన్స్ కానీ ఇక ఈయన పైన కూడా వేసారు జ్యోతి ఇంకా పైన కూడా వేసిరట ఇక ఎప్పుడు లేచిరో ఎప్పుడు లేరో తెలియదు అయితే మన వాళ్ళు పొద్దున లేచి రెడీ అవుతారు కదా ఇక స్నానం చేసినాక మళ్ళీ ఈ ఇల్లు చూసినందుకు అని చెప్పేసి మన లేవంగానే ఇక జాగ్రత్త పట్టుకోండి అదే ఏమంటారు మాఫ్ కట్టే ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ముట్టుకోదని నువ్వు చేస్తున్నావు పని స్నానం చేసిరు కదా మళ్ళీ ముట్టుకుంటారు అని చెప్పేసి అయితే రోజు పొద్దున్న కూడా అన్నను ఏదైనా ఏదో పని చేస్తాడు కదా మీ పొద్దున్న స్నానం చేయరే మిగతా పని మొత్తం అన్న చేస్తాడు ఇంకా బుగ్గలు చూడు ఇంకా చేయాలి స్నానం నువ్వు స్నానం డేటాలు వాసన వస్తుంది మరి మాడిపోయిన డేటాలు మాడిపోయిన చూస్తుంది పోచొద్దు నువ్వు స్నానం చేసావు అనుకో ఎప్పుడైనా నేను ఒకటి కూడా చేస్తా నువ్వు నేను ఇద్దరు కలిసి చేద్దాం నీళ్ళు ఇద్దరుకునేయాడా అమ్మ ఆశ దోశ నాకు గట్ల నిలబడి పూజ చేయాలంటే నిలవాడా ఎందుకు అందదు ఎందుకు నిలబడి పూజ చేయబుద్ధి మరి నిమ్మలంగా కూర్చొని చేయాలి కదా నిలబడి చేసిందనా ఈరోజు జ్యోతి ఇద్దరు రోజులు మళ్ళీ మ్యాచింగ్ ఓ మై గాడ్ హౌ ఎలా మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు అయితే ఈ 3 ఒక దగ్గరనే ఈ 3 ఒక దగ్గరనే ఆ 3 ఒక దగ్గరనే తీసుకున్నాం నేనేమన్నా జ్యోతి ఇప్పుడు నేను అంటే సుష్టలకి ఇది మన ఫంక్షన్ 3 చీరలు కట్టుకుంటారు సేమ్ కట్టుకుంటారు అని అంటారు అంటే సేమ్ కట్టుకుంటే కూడా ప్రాబ్లమేనా సేమ్ లేకపోతేనేమో ఒకతే తీసుకుంది వాళ్ళిద్దరికి తీసుకోరాదు అన్నట్టు ముగ్గురం తీసుకుంటేనేమో అట్లా వద్దుతి
అంతే ఇక. ఎందుకు చెప్పి కానీ తొందర నేను స్నానం చేసి జ్యోతి నేను ఇక్కడ పోతాను అక్కడ పోతాను తొందర మనం పోయి పోయి నీళ్ళు అనుకో అందరూ స్నానం చేసి రెడీగా ఉంటాం అప్పుడు తొందరగా ఏ పని చేయొచ్చు వస్తున్నా ఏంది? పూల నాకన్నా వేరే తెచ్చుకుని ఈ కోయనికి తెచ్చినది వద్దాం ఉన్నట్టే నాకు అర్థం కాదు అటువంటి మంచిగా తెచ్చేది అసలు మంచిగా చేస్తావా మరి దొడ్డున్నది వద్దామా పుట్టది మరి అది సరిపోదు రాత్రి కట్టేస్తే ఇంతవరకు అది పోలే పోయింది. అది పోలే అది పోలే 1 పోయిందా 2 పోయిందా అన్ని పోయింది అంత మంది పోయింది 1 పోయిందా కడిగిన ఇదంతా కడిగా అయితే నువ్వు లేచలేకపోయి మొత్తం క్లీన్ చేసిరు అంటే కుక్కని తీసుకున్నట్టు బయట తీసుకోతే పోయింది పోతుంది మరి ఇంటి మేక కాబట్టి గట్టిన ఉంటుంది అన్న జ్యోతి వాష్రూమ్ డోర్ పెట్టలే నీళ్ళు ఆయన ఎంతసేపు అయ్యే నీళ్ళు పోయానంటే అటు నేను ఇటు నీకేం చెప్పిన ఆడ పూజ కూడా అయిపోయింది నువ్వు స్నానం ఇంకా చేస్తాడు నేను చెప్పింది ఫస్ట్ విను నీళ్ళు పోసుకుంటే నేను స్నానం చేసుకుంటా నేను పోసుకోను నాకు పిచ్చి లేపక మళ్ళా జ్యోతి పని అవుతుంది ఇవాళ నువ్వు ఇటు ఓ జ్యోతి అన్న నేను నీళ్ళు పోస్తే నేను పోతా ఇంకా పోతుండే నా మసలు ఎగిరిపోతున్నాయి అలాగే అలాగే నేను కొన్ని పోసుకుంటా అన్నాడు అంటే నువ్వు పోయేదవా సరే జ్యోతి సరే జ్యోతి నేను పోసుకుంటా జ్యోతి ఇద్దరు అట్నే ఉంటారు, నేను పోతున్నా ఏ లే లే, లే. ఇది చూడు ఏమన్నది మంచిది అరే ఫోటో తీసేసినావు వదినే. ఇది నిన్న పూజ చేసిరుగా పూజ చేసినప్పుడు మళ్ళా ఇట్లనే పెట్టి ఇంట్లో చేయొద్దంట అంటే చేంజ్ చేసి మళ్ళీ కొత్త చేయాలా ఇదంతా దులిపేసి సేమ్ ఏ ప్లేస్ లో మనం పెట్టాలి మళ్ళీ మళ్ళీ ఏ ప్లేస్ లో పెడతాం ఇట్లా చేయాలన్నమాట పెద్దమ్మ అన్నది నాకు కూడా తెలియదు అన్న ఏమన్నాడు ఏం తీయొద్దు ఆ దండ కూడా అట్లనే పెట్టి ఆ కాలుగుల్ల పూలు తీసి వేరే పూలు పెట్టి మళ్ళీ అది తెచ్చిన దండ వేద్దాం అన్నాడు కానీ ఇక పెద్దమ్మ ఉండి అట్లా చేయొద్దు అని అన్నాడు ఇది కూడా మంచి పద్ధతి కదా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పెట్టినట్టు ఉంటుంది కదా అందుకని ఇట్లా పెడుతున్నాం మళ్ళీ అదే క్లాత్ డెకరేషన్ కార్డు కావాలంటే వేరే క్లాత్ పెట్టా ఇది ఇట్లనే తీస్తా బయట పెట్టేసి మరి ఇట్నే పెట్టా సింపుల్ ఇట్లనే పెట్టేసి ఇట్నే పెట్టి ఎందుకంటే పూలు మాత్రమే పెడతా పైన ఏం పెట్టాం కదా దీపాలు మాత్రమే ఇలా పెడతాం దీపం వస్తుంది కంచెలు పెడతారు ఇవాళ నిన్న అంటే అవి పెట్టరు కానీ ఈరోజు కంచెలే పెడతారు కదా కంచులు పెడతారా కంచుల కింద ఇంకోటి అది ప్లేట్ లాంటిది పెట్టు చిన్నది ఒక ప్లేట్ లాంటిది ఆయిల్ ఇట్లా వాడకుండా ఈ రోజు పెడితే రేపు మళ్ళీ నేను నైవేద్యం పెట్టే వరకు ఉండాలి రేపా రేపు మళ్ళీ నైవేద్యం పెడతారా ఒక చాట అని వస్తుంది నాకు ఊకే ఇస్తారాకులో కుడుకతోటి బియ్యం కొలిచి పోస్తారంట అవును ఆ ప్రాసెస్ నాకు కూడా ఇవి పెద్దవాళ్ళు చెప్తారు కదా అది వేసి మళ్ళీ రేపు వండుతారంట రేపటి వరకు ఆ దీపం అట్లనే ఉండాలి ఈరోజు పెద్ద దాంట్లోనే పెడతారు గుడ్ మార్నింగ్ ఇంత పొద్దుగా లేచిన వారు నువ్వు పొద్దుగా లేచింది ఆయన గుడ్ మార్నింగ్ ఫ్యాన్ బండి షాప్ షాప్ అక్క గోటు దాడా గోట్ క్రియాషన్ ఫస్ట్ టైం గోటు అమ్మక్క ఆడ అంబలి పెట్టిన అంబలి క్లాస్ కానీ పెట్టు సరే చాయ్ అందరు లేచిరా మరి ఇప్పుడు వస్తున్నాం లేచి మొక్కలు కూడా కడుక్కురు అవునా ఇది ఎక్కడిది చెట్టు తెంపిరా చెట్టు మన ఇంటికి గలీలా ఎవరు చూడలే ఆయన గ్రేట్ కాదు ఇంత పండు మక్కేంత వరకు ఎవరు చూడలేదా నేనే చూసిన పుచ్చిపల్లి పండు నీ లక్కుది పో ఏం కాదు గీవరు బయట దొరుకుతుంది ఇంటికి వెళ్ళిపోతున్నావు ఆ చెట్టు పండు దొరికిందట పెద్ద చూసినావా చెల్లెది తెచ్చింది అవి అట్లనే పెట్టింది కూడా ఇస్తలేదు ఇంకా పండ్లా మాడి పళ్ళ చిప్పల పండ్లా ఏంటి బయట ఎవరు లేదు అన్నట్టు వేయండు ఏమోగా అన్న పాలు పోయినట్టు తమ్ముళ్ళు అనగానే అసలు ఒక్కలా కరెక్ట్ చూస్తారు ఒక ఫోటోలో నేను చూసిన కన్నా నువ్వు చూస్తావు ఈ మధ్య చూస్తుంది మీరు చూస్తుంది మరి నేనేం చేయాలి ఏం చేయాలంటే మరి తమ్ముళ్ళు అన్నప్పుడు మంచిగా లుక్ ఇవ్వాలి ఆ లుక్ లో తెలుస్తుంది ఏదైనా కానీ పొరి పొరి చాయ్ పొరి అందరు కడుక్కురు తొందర చాయ్ వేసి స్టార్ట్ అవుతుంది పని ఫాస్టింగ్ కదా ఇలా ఓకే ఏ కిరాజ్ నాని ఫోటో గుడ్ నైట్ గుడ్ బై
ఏమైంది పెద్దవా జ్యోతి బ్లౌజ్ బాగాలేదు కదా అందరు ఒకలా ఉంటే ఈ మొగలా కట్టుకుని అబ్బా నాలుగంట అయిపో నువ్వు ఒక్కనే స్నానం చేయాలనా అని ఎందుకు జ్యోతి కెమెరా పెట్టంగానే బ్లూ కలర్ కనబడుతుందనా బ్లూ కలర్ పడ్డది పొద్దు పొద్దు చూసిన కానీ వాళ్ళు పొద్దుగా పొద్దుగా సాయంత్రం స్టార్ట్ చేస్తారు ఎంతమంది ఫోన్ చేసారో కొత్త బ్రష్ కాదు పాత బ్రష్ ఓ నాని ఏదో ఒకటి చేసుకోపో తొందర బంగారం బంగారమ్మ ఇది ఇట్లనే ఉన్నది తేజది ఇట్లా గాకులు పడుతుంది చాయ్ తాగదు ఆమె ఇప్పుడు మళ్ళీ జ్యోత మరి పోయిరు మరి ఎంత కొంత రోజు కప్పు నిండా తాగుతాం జ్యోతి అన్ని చోట్ల అంతా దొరకదు జ్యోతి ఉన్నది సర్ది పెట్టుకోవాలి అక్క 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 ఎదురు అక్క ఏ వద్దురా వద్దా తీయద్దు సరేనా తీయద్దు నాన్న